ఆ మాల్స్‌లలో పనిచేసే మన స్టూడెంట్స్ లేదు. తర్వాత ఈ పెట్రోల్ బంకులలో చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర పోయి మన నల్లోళ్ళు కొంతమంది ఏందనంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ లేకపోతే ఎక్కడేం లేనోళ్ళు పోయి పిస్టల్‌తోని పెట్టడం, తర్వాత డబ్బులు ఇయ్యకపోతే కాల్చేయటం ఇయన్నీ జరుగుతున్నాయి. అవి నార్మల్‌గా జరుగుతూనే ఉంటాయి గానీ, ఎట్ హైయర్ లెవెల్‌లో హెచ్-1బీ వీసా ద్వారా పోయిన వాళ్ళు కష్టపడి అదే మన కిరణ్ గారు అన్నట్టు అన్నారు కదా! మన వాళ్ళేందంటే 10 గంటలైనా కాదు, 15 గంటలైనా అక్కడ పనిచేసి ఏదో ఒకటి కొంతవరకు డెవలప్ కావాలనే ఉద్దేశ్యం ఉంటది. వారు పోయినప్పుడు ఉన్నంత డెడికేషను, హార్డ్ వర్క్ ఇప్పుడు పోయే వాళ్ళ దగ్గర లేదు. నేచురల్ అది. మనం చూస్తున్నాం కదా! ఇక్కడ సిస్టమ్ అనేది. ఏదో 4 సంవత్సరాలు పాస్ గానే గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు, ఇంజినీర్ అయిపోతున్నారు. ఇంకేదో ఒక 5 నెలలు ఇక్కడ ఏదో కష్టపడి ఏదో నేర్చుకొని హెచ్-1 వీసాకి అప్లై చేసుకొని ఉద్యోగం రాగానే వెళ్ళిపోతున్నారు. కాబట్టి స్టాండర్డ్స్ కూడా తక్కువున్నాయి నిజం. దేర్ ఇస్ నో డౌట్. కానీ ఇప్పుడు మన గిరిధర్ గారు ఏమన్నారంటే మొత్తం అది స్క్రాప్ చేయటం వల్లనే మంచిది, మనకు మేలు జరుగుతది అనేది ఏదైతే అంటున్నారో అది కొంతవరకు మరీ ఎక్స్‌ట్రీమ్ స్టెప్ అయిపోతుంది. ఎందుకనంటే మన దగ్గర